హాయ్ హలో వెల్కమ్ టు సుమాస్ గుమగుమాస్ అండి. ఈరోజు నేను వంకాయ తాలింపు చేస్తున్నానండి. ఒక హాఫ్ కిలో తీసుకున్నాను, పొడుగ్గా కట్ చేసుకున్నాను. ప్రాసెస్ చూపిస్తానండి మీకు. 1 ఆనియన్ పెద్దగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, కచ్చపచ్చగా దంచుకున్న తెల్లగడ్డ, వట్టిమిర్చి ఒక 2. కడాయి పెట్టుకున్నాను కదండి. ఆయిల్ ముందుగా రెడీగా పోసి పెట్టుకున్నాను. ఉద్దిపప్పు ఇందులో వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, చిటపట అన్నాయి కదండి. తెల్లగడ్డ వేస్తున్నాను. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి తుంచి వేసేసానండి. కొద్దిగా ఆనియన్స్, తెల్లగడ్డ ఇవన్నీ కలర్ చేంజ్ అవ్వాలండి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పొడుగ్గా తరిగి పెట్టుకున్న వంకాయలు బాగా ఉప్పు వేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే కలర్ చేంజ్ అవుతాయి కదండి వంకాయలు, అందుకని ఉప్పు వేసి తరిగి పెట్టుకోవాలి. మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలను, వాటిని కడాయిలోకి టర్న్ చేస్తున్నానండి. తగినంత సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తము మిశ్రమాన్నంతా కలుపుకోవాలి. ఈ వంకాయ ఫ్రై అనేది చాలా ఈజీ అండి. అందులో టేస్టీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వంకాయతో ఏది చేసినా. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి. పసుపు యాడ్ చేసాం కదండి. ఇప్పుడు టోటలు మిశ్రమాన్ని గరిటెతో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూను చిల్లీ పౌడరు యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని లిడ్ క్లోజ్ చేస్తున్నానండి. అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేస్తూ గరిటెతో వంకాయల్ని కలుపుకుంటూ ఉండాలండి. వంకాయ ఫ్రై చాలా సింపుల్ అండి. పెద్దగా టైం అయితే తీసుకోదు. టమోటా రసము అట్లా చారు ఏదన్నా చేసుకున్నప్పుడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలన్నీ బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు పప్పుల పొడి యాడ్ చేసుకుందాము. ఒక 4 టేబుల్ స్పూన్స్ పప్పుల పొడి తీసుకున్నానండి, యాడ్ చేస్తున్నాను. ఇంతేనండి, వంకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి మిరియాల రసం వేసుకొని ఈ వంకాయ వేపుడు తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.